తెలంగాణలో ఉన్న పురపాలక చట్టాన్ని వెంటనే సవరించాలి అని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్స్ చైర్మన్ వెన్రెడ్డి రాజు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన 2019 పురపాలక చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది అన్నారు. స్థానిక సంస్థలు ఉత్సవ విగ్రహాలుగా మారాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలపై కలెక్టర్లకు అధికారాలను తీసేసి సీడీఎంఏకు అప్పగించాలి అని కోరారు. మున్సిపల్ చైర్మన్లకు ఎన్నికలను నేరుగా నిర్వహించాలి అని డిమాండ్ చేశారు వెన్రెడ్డి రాజు. రేవంత్ రెడ్డి గారు గతంలో ఉన్న చట్టాలు ప్రస్తుతం ఉన్న చట్టాలను బేరీజ్ వేసి పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి దేశవ్యాప్తంగా అమలవుతున్న చట్టాలను కూడా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. రాష్ట్రంలో అమలవుతున్న పురపాలక చట్టాన్ని తక్షణం సవరించాలని కూడా ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాం. మున్సిపల్ చైర్మన్ పదవులకు నేరుగా ఎన్నికలు నిర్వహిస్తే సమర్థవంతమైన పాలన కొనసాగుతుందని కూడా తెలియజేస్తా ఉన్నాం. కలెక్టర్లు స్థానిక సంస్థలకు సామంతరాజులుగా మారిండ్రు. కలెక్టర్ల నుంచి సీడీఎంఏకు అధికారులను బదలాయించాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. వీటన్నింటినీ ముఖ్యమంత్రి గారు పరిగణలోకి తీసుకొని సమగ్ర అధ్యయనంతో కొత్త చట్టాలను రూపొందించాలని కూడా కోరుతా ఉన్నాం.